దేశవ్యాప్తంగా ఓటర్ జాబితా సవరణకు శ్రీకారం చుట్టేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. బీహార్లో మాదిరే దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియను చేపట్టేందుకు ఈసీ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 10న రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులతో ఈసీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ సన్నద్ధతపై చర్చించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రధాన ఎన్నికల కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సీఈఓలతో ఇది 3వ సమావేశం. వచ్చే ఏడాది తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివరిలో ఈసీఈ కసరత్తు ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. బీహార్లో ఎస్ఐఆర్పై ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో దీన్ని మరింత పకడ్బందీగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఎన్నికల అధికారులు ఇంటింటికి వెళ్లి వివరాలు ఆరా తీయనున్నారు. అక్రమ వలసదారులను తొలగించడంతో పాటు ఓటర్ జాబితాల సమగ్రతను కాపాడటమే లక్ష్యంగా చర్యలు తీసుకోనున్నారు. బంగ్లాదేశ్, మయన్మార్ అక్రమ వలసదారులపై వివిధ రాష్ట్రాల్లో చర్యలు తీసుకుంటున్న వేళ ఈ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బీహార్లో ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టే రాజ్యాంగబద్ధమైన అధికారం ఎన్నికల సంఘానికి ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అర్హులైన ఏ ఒక్కరూ ఓటు హక్కు కోల్పోకుండా చూసుకోవాలని సూచించింది. దేశంలోని చాలా వరకు రాష్ట్రాలు 2002 నుంచి 2004 మధ్యకాలంలో ఓటర్ జాబితాల సమగ్ర సవరణ చేపట్టాయి. ఈ క్రమంలోనే తాజాగా ఢిల్లీ, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల సీఈఓలు చివరిసారి ఎస్ఐఆర్ చేపట్టిన అనంతరం ప్రచురించిన ఓటర్ల జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.